శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 3 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నికర లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారి యొక్క బలం ఏంటో ఈ రాశివారికి నిజంగా తెలియదండి. ఈ రాశివారు హనుమంతుడి తన యొక్క బలం ఏంటో తనకు తెలియనట్టు వీళ్ళకు కూడా వీరి యొక్క బలం ఏంటనేది వీరికి అస్సలు తెలియడం లేదు. ఎందుకంటే వీరు ఎంత తెలివో ఉందండి, ఎంతో చాకచక్యంతో ఉంటారు. ఇదంతా కూడా మీకు తెలియపోవడం చాలా ఆశ్చర్యకరము. మీ మనసులో మీరు ఏమనుకుంటారంటే, అబ్బా అందరూ ఎంత తెలివిగా ఉన్నారో నేను ఎందుకు ఇలా ఉన్నాను అని ఎదుటివారితో మాట్లాడడం కూడా సరిగ్గా రావట్లేదు. ఎంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించడం కూడా, ఈ సమాజంలో ఎలా బ్రతకాలనేది కూడా నాకు చేత కావట్లేదు అని చెప్పేసి మనసులో ఖచ్చితంగా అనుకునేటువంటి ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారు. అంతేకాకుండా మంచితనానికి మారుపేరును చెప్పుకోవచ్చు. తెలివితేటలు కానీ, ఏదైనా ఒక పని ఏర్పడతనం కానీ, ఒక రహస్యాన్ని దాచడానికి కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారన్నమాట. ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి ఈ రాశి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి, మూడో వ్యక్తి జోలికి వెళ్ళకూడదు, మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పి మనం చెప్తే ఖచ్చితంగా ఆ రహస్యాన్ని వీరు ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివ్వరు అనమాట. అంత నమ్మకస్తుని చెప్పుకోవచ్చు. వీరిక చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారండి. అంతేకాకుండా చక్కని ముఖవర్చస్తో ఉంటారు. ఎదుటివారిని ఇట్టి ఆకర్షించేటువంటి గుణం వీరి సొంతమని చెప్పుకోవాలి. వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడాలనిపిస్తుందండి. అలాంటి మాట తీరు వీరిది. అలాగే వీరు ఎవరికైనా కానీ సలహాలు ఇచ్చినా, లేదంటే ఏదైనా మీరు ఇలా చేస్తే బాగుందని చెప్పేసి ఒక మాట చెప్పినా అది చాలా పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో అది చాలా అంటే చాలా మెయిన్గా పాత్ర పోషిస్తుంది. అంటే వీరు ఇచ్చేటువంటి సలహా ఎదుటి వ్యక్తులకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయేలాగా వీరు ఇచ్చేటువంటి సలహా అలా ఉంటుందన్నమాట. అలాగే కొంతమంది వ్యక్తులు చాలా రకాలుగా వీరిని వాడుకున్నారని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీరి దగ్గరికి వచ్చి చేరి చాలా రకాలుగా వీరిని లోబరుచుకోవడము, అలాగే అన్ని మాటల్లో మభ్యపెట్టి ఏంటంటే అమాయకత్వంతో కొంతమంది వివాహ విషయాలను జాలి గుణంతో నమ్మేస్తూ ఉంటారు. తర్వాత తెలుసుకున్న తర్వాత వీరంతా కూడా నీట మునిగిపోయి ఉంటారనమాట. అలాంటి సందర్భాలు కూడా చాలా వరకు వీరు ఫేస్ చేశారు. అయితే స్నేహానికి విలువిస్తారండి, అలాగే ప్రేమకు విలువిస్తారు, బంధుత్వాలకు బాంధవ్యాలకు విలువిస్తారు. కాబట్టి ఎవరిని ఎక్కడ కూడా బాధ పెట్టినటువంటి ఉద్దేశం వీరికి ఉండదు. కాబట్టే వీరు అలాగా స్ట్రాంగ్గా ఉంటారండి. లేకుంటే వీరు ఏదైనా కానీ సాధిస్తారు. ఏదైనా తలుచుకుంటే శత్రువుల గుండెల్లో నిద్రపోయేటువంటి సింహగర్జన కూడా చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగేంటంటే మనకు వీరు ఒక ఇంపార్టెంట్ కదా, కాబట్టి మీరు తప్పు చేసినా కూడా వీరిని భరించేటువంటి ఓపిక మనకుండాలన్నటువంటి ఒక నియమాన్ని పాటిస్తారు. కాబట్టి ఎవరిని పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారిని జీవితంలో కూడా వీరి దరిదాపులకు కూడా రానివ్వరండి. అయితే వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. అయితే 100% మీకు చాలా రకాలుగా మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయండి. నిక్కచ్చిగా చెప్పాలంటే మీరు చేసినటువంటి ఉద్యోగంలో మీరు ఎదురు చూసేటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే మంచి ప్రమోషన్ స్థాయి మీ పై అధికారుల నుండి మీరు చేసిన శ్రమకు తగినటువంటి గుర్తింపు అయితే రేపటి రోజున ఖచ్చితంగా వస్తుందండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజు, అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. ఇక వ్యాపారాలు చేసేవారికి కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతో పాటు అధిక లాభాలే కాకుండా మీరు ఆశించిన దానికంటే ఆకస్మిక ధనలాభం అనేది కూడా రావడం కుటుంబ పరంగా అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే కొత్తగా ఉద్యోగాల కోసం ఎత్తుక్కునే వేటలో ఉన్న వారికి కూడా రేపటి రోజున ఉద్యోగ అవకాశాలు కూడా తలుపు తరడం ఖాయమండి. అలాగే కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవల్లో ఉండి కోర్టు వ్యవహారం ఒక కొలిక్కొస్తే బాగుండు భగవంతుడు అని చెప్పి
ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా పాజిటివ్గా రేపటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకోండి విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా వీరిని గమనించినట్లయితే చాలా చాలా మంచి వాళ్ళండి, చాలా తెలివైన వాళ్ళు, చురుకైనటువంటి వారు. కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. ఈ విషయంలో మీరు చాలా పొరపాటు చేస్తున్నారండి. కాబట్టి ఈ విషయంలో సరిదిద్దుకొని మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, ఎవరిపై అయితే స్ట్రెస్ పెడుతున్నారో వారిని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. వారు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీ వెనుక అలా ఉంటున్నారు, ఎవరితో అయినా మీ గురించి రాంగ్గా చెప్తున్నారా, లేదంటే మీరు చేసినటువంటి పనులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు ఏమైనా స్టార్ట్ చేశారా, ఇటువంటివన్నీ కూడా ఒక కంట కనిపెట్టుకోవాలండి. మనకు మనమే సేఫ్టీ అవ్వాలి ఈ రోజుల్లో. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అలా ఉంది. ఎవరి దగ్గర అయితే మంచి పొందుతారో అటువంటి వారినే అనగదొక్కే పైకి వచ్చేటువంటి సమాజంగా తయారైంది. కాబట్టి ప్రస్తుత కాలంలో మనం కొంత కటువుగా ఉండవు తప్పదండి. ఎవరు మంచివారని చెప్పి మనం నమ్మగలుగుతామో, మనకు తోడబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రులుగా మారుతున్నటువంటి రోజులు ఇవి. ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకున్నటువంటి రోజులు, పిల్లలు తల్లిదండ్రులు చూడనటువంటి రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి. బంధానికి విలువ లేనివి ఎప్పుడో తగ్గిపోయాయండి. కాబట్టి ఈ మాట ఒప్పుకుంటే 100% నిజమని చెప్పేసి మీ మనసులో అయినా అనుకోండి. ఎందుకంటే మనం ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలనేది అంతవరకే నమ్మాలి. ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు, ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు, ఓహో అవునా సరే మనకెందుకు పర్వాలేదులే అని చెప్పి గొడవలు అనవసరం ఎందుకని చెప్పి సరిదిద్దుకునేలాగా ఒక మాట చెప్పి అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతే మంచిదన్నమాట. ఎందుకంటే కుటుంబ కలహాలు మనం తలదోచినా కానీ, లేదంటే ఎవరికైనా ఒక సలహా ఇచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అనేది పనికి రావడం లేదండి. కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకొని ఎవరితో ఎంతవరకు అనేది జాగ్రత్తగా ఉండాలి. చివరికి ఏంటంటే మిమ్మల్ని ఒక దోషిలాగా చూసేటువంటి అవకాశం లేకపోలేదు. కాబట్టి మీ మీద ఒక దోషి అనేటువంటి ముద్ర పడే కంటే కూడా ఎవరి విషయంలో కూడా తలదూర్చకూడదు. ఒక పని ఏంటనేది మనం చేసుకుంటూ మన ధర్మపరంగా న్యాయపరంగా బ్రతుకుతున్నామా లేదా, ఎదుటి వ్యక్తులు మనం మంచితనం చూస్తున్నామా లేదా అని భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా లేదా, ఇటువంటివి మనం చూసుకోవాలన్నమాట. అవతల వ్యక్తులు ఏమనుకుంటారు, వారేమనుకుంటారు, వీరేమనుకుంటా అని చెప్పి మనకు వచ్చినటువంటి పనిని కూడా చేయకుండా ఎవరినో చూసి చేతులు ముడుచుకుంటే కూర్చుంటే అలాగే కూర్చోబెడతారండి మనల్ని. కాబట్టి మనకు వచ్చింది మనం ప్రజెంట్ చేయాలి. ఈ రోజుల్లో మనకు మనమే ఒక యోధుల్లాగా మారిపోయి మనం చేసేటువంటి పనిలో చాలా దృష్టి పెట్టి ఎవరైతే మనల్ని చులకన చేస్తున్నారో, ఎవరైతే మనల్ని అవమానానికి దిగదార్చా అని చెప్పి చూస్తున్నారో వారికే మొహం కొట్టేలాగా మనకు ₹1 సంపాదించి మనము అలాగే మన సమాజం శభాష్ అనే విధంగా మనం బ్రతకాలి. అయితే రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం, రేపటి రోజు మీకు చాలా అద్భుతమైన అవకాశాలు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. మనకి ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు, అనుకూలమైన రోజు అని చెప్పి ముందే తెలిసినప్పుడు ఆ రోజును మనము సార్థక్యం చేసుకోవాలి. కాబట్టి రేపటి రోజు మీరు తప్పకుండా ఉదయాన్నే నిద్రలేచి, చాలా అద్భుతమైన విశేషమైనటువంటి సోమవారం కాబట్టి తప్పకుండా ఉదయాన్నే స్నానం ఆచరించిన తర్వాత తులసి మొగ్గ దగ్గర దీపం పెట్టేసి, ఖచ్చితంగా అందరూ తులసి కోట దగ్గర ఫస్ట్ దీపం పెట్టాలండి. కార్తీక దామోదరాయ నమః మంత్రాన్ని చెబుతూ దీపం పెట్టుకోవాలి. వీలుంటే స్వామివారి కృష్ణుడి నైవేద్యాన్ని, అలాగే మీకు ఏదైనా సహకరిస్తే దాన ధర్మాలు చేసుకోవడం, ఇటువంటి చేయటం వల్ల చెప్పలేనంత పుణ్య ఫలితం అలాగే సౌఖ్యం లభిస్తాయండి. అలాగే మీకు ఏర్పడిన ఆటంకాలు కూడా తొలగిపోవడానికి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది మీరు తప్పకుండా పొందుతారు. ఎంతో విశేషమైన రోజు, అనుకూలమైన రోజు అని చెప్పి మనకు తెలిసినప్పుడు మనం ఇంకొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించి అలాగే చేసుకోవాలంటే పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఒక్కరోజు మడుల్లో మనం కొంచెం మనకు ఉన్నటువంటి పనులను కొంత పక్కన పెట్టినట్లయితే మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదండి. కాబట్టి రేపటి రోజున పూర్తిగా మీరు దైవానుగ్రహానికి కేటాయించే సమయాన్ని దైవానుగ్రహానికి కేటాయించడానికి ప్రయత్నించండి. చిన్న చిన్న సమస్యలైనా కానీ, లేదంటే ధన సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుడి దగ్గర వేడుకోండి, మాకున్నటువంటి కష్టాలను, సమస్యలను శాశ్వతంగా తొలగించమని, అలాగే శత్రుభయం లేకుండా, అలాగే మాలో ఉన్నటువంటి అంతో ఎంతో అధైర్యాన్ని తీసేయమని చెప్పి భగవంతుని ముందు చేయి చాపి మరి అడగండి. ఇక ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి, అలాగే ఒకరి కింద చేయి చాపకుండా బ్రతకాలని చెప్పేసి, మనకు సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకోండి. రేపటి రోజు మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే సంతాన పరంగా, కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. బయటికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత లభిస్తుందన్నమాట. అలాగే ఒక చిన్న పిల్లవాడిలాగా రేపటి రోజున స్నేహితుల పట్ల మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వారితో వ్యక్తపరచుకోవడము, మీ యొక్క చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకొని ఒకసారి సరదాగా గడపాలనేటువంటి మీ ఆలోచనలన్నీ కూడా రేపటి రోజు సార్థక్యం చేసుకుంటారు. స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్తారు. అలాగే వారితో కలిసి ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడాలు రేపటి రోజు మీకు చాలా ప్రశాంతనిస్తాయని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక రేపటి రోజున ఎవరిని కూడా బయట వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి. అలాగే మీ మధ్య ఒక కొత్త విషయాలను తెలుసుకోవాలన్నటువంటి
మీ యొక్క ఆలోచన విధానానికి రేపటి రోజు సరైనటువంటి రోజు. కొత్త నిర్ణయాలు అనుకున్నా కానీ, లేదంటే ఏదైనా మీరు చేసినటువంటి పనుల్లో కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా రేపటి రోజున మంచి ఫలితాలు అయితే వస్తాయండి. ఇక ముందు రోజుల్లో ఇంకాస్త ఎక్కువగా మీకు అందుబాటులో ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే మీరు కొంతమంది వ్యక్తులను కూడా, కొత్త వ్యక్తులను కూడా రేపటి రోజు కలవబోతున్నారు. అలాగే వారిచ్చినటువంటి సలహాలు కూడా మీకు చాలా ఎక్కువగా ఉపయోగపడతాయండి. కాబట్టి వారి సలహాలను కూడా ఒకసారి విని గౌరవిస్తే మంచిది. అలాగే రేపటి రోజున మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మేల్కొంటుంది. అలాగే బంధుమిత్రుల మధ్య, అలాగే సోదర వర్గాల మధ్య ఉన్నటువంటి చిన్నపాటి గొడవలు కానీ ఇటువంటివి ఏదైనా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజు, ప్రశాంతమైనటువంటి రోజు, సానుకూలమైన మార్పులు రేపటి రోజున మీ జీవితంలో కలగబోతున్నాయండి. కాబట్టి రేపటి రోజు మీరు చాలా ప్రశాంతంగా, ఆనందంగా మీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలని చెప్పి మరి దేవుని వేడుకుంటామండి. ఈ రాశి వారి తరపున రేపటి రోజు మీకు చాలా వరకు కూడా లక్ష్మి యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉంది. మరి తెలుసులా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.